శాంతన మహారాజు కొడుకు వెళ్లిపోయిన బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆయన బాధను చూడలేక గంగాదేవి దేవవ్రతుడిని శాంతన మహారాజు దగ్గరకు తీసుకొని వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత శాంతన మహారాజు ఒక ఫిషర్ మ్యాన్ వాళ్ళ కూతుర్ని సత్యవతిని ప్రేమిస్తారు. సత్యవతిని వెళ్లి అడుగుతాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు సత్యవతి ఒప్పుకునిద్ది. కానీ సత్యవతి వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. అది ఏంటి అంటే, నీ కూతురికి పుట్టిన పిల్లలనే నీ రాజ్యానికి రాజు కావాలి అని. ఇప్పటికీ దేవవ్రతుడు రాజుకానికి అన్ని రంగాలుగా రెడీ అవుతాడు. సో ఏం చేయలేక శాంతన మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ తెలిసిన దేవవ్రతుడు సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాకు అసలు ఈ రాజ్యం మీదనే ఆశ లేదు, నేను రాజు అవ్వను అని చెప్తాడు. అప్పుడు సత్యవతి వాళ్ళ నాన్న, నువ్వు రాజువు కావు సరే, కానీ నీకు పెళ్ళైతే నీ పిల్లలు రాజ్యం కోసం ఫైట్ చేయరు అని గ్యారంటీ ఏముంది అని అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు పక్కనే ఉన్న గంగా నదిలో నుంచి వాటర్ తీసుకొని, గంగాపుత్రునైన నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు పుట్టరు, ఈ రాజ్యానికి నేను బ్రతికున్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా అని చాలా ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడిని భీష్ముడు అని అంటారు.